తమ సంపాదన పెరగాలని, ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. మరి దానికోసం ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. రోజువారీ జీవితంలో చేయవలసిన ముఖ్యమైనవి. సాధారణంగా ఇల్లు ఎప్పుడూ లక్ష్మీదేవి కటాక్షంతో నిండి ఉండాలి. లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే ఇంట్లో పేదరికం అనే చీకటి తొలగి సంపద వస్తుంది. ఉసిరి, తులసి మొక్క, తామర, చందనం, శంఖం, తాంబూలం వంటి వాటిలో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఈ వస్తువులు ఉన్న ఇళ్లలో పేదరికం ఉండదు అనేది చాలామంది నమ్మకం. దీంతో పాటు మన రోజువారీ జీవితంలో కొన్ని విషయాలను పాటిస్తే ఇంట్లో సంపద వస్తుంది. అవి చాలా సులభమైనవి అయినప్పటికీ ఎవరు వాటిని రోజు పాటించరు. అలా రోజు పాటించాల్సిన 5 విషయాల గురించి చూద్దాం. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4 నుండి 6 గంటల వరకు. ఈ సమయంలో నిద్రలేచి స్నానం చేసి 6 గంటలలోపు ఇంట్లో దీపం వెలిగించాలి. బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగించలేని వారు సూర్యోదయానికి ముందు వెలిగించాలి. ప్రతి స్త్రీ తమ ఇళ్లలో దీనిని పాటించాలి. అదేవిధంగా సాయంత్రం సూర్యాస్తమం తర్వాత దీపం వెలిగించాలి. అంటే మన జీవితం సూర్యుడు, చంద్రుని కేంద్రంగా చేసుకుని ఉంది. ఉదయం సూర్యోదయం, సాయంత్రం చంద్రోదయం. ఉదయం, సాయంత్రం 2 సమయాల్లో దీపారాధన ఇంట్లో దైవశక్తిని పెంచి సంపదను తెస్తుంది. నగర జీవితంలో ఇది కష్టమే అయినా గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యమే. ఆవు పేడతో ఇంటి ముందు శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గులు వేయడం మంచిది. ఆవు పేడ దొరకని వారు నీటిలో కొంత ఉప్పు, పసుపు కలిపి ఇంటి ముందు చల్లవచ్చు. ఇది నగర జీవితంలో సాధ్యమే. ఇంటి ముందు ముగ్గులు వేయలేని వారు పూజ గదిలో వేసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం ముగ్గులు వేయవచ్చు. ఇల్లు ఎప్పుడూ సువాసనలతో నిండి ఉండాలి. గుళ్లలో పువ్వులు, విభూతి, చందనం, కుంకుమ, సాంబ్రాణి, పన్నీరు వాసనలు ఎలా ఉంటాయో అలాగే ఇల్లు కూడా ఉండాలి. ఇంట్లో కూడా సాంబ్రాణి ధూపం వేయాలి. ఇల్లు కూడా సువాసన భరితంగా ఉండాలి. ఉదయం, సాయంత్రం 2 సమయాల్లో ఇంట్లో ధూపం, సాంబ్రాణి వెలిగించాలి. ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించి శ్లోకాలు, మంత్రాలు చదివి దైవారాధన చేయాలి. వినాయకుడు, అమ్మవారి పాటలు, శ్లోకాలు, మంత్రాలు పారాయణం చేయాలి. ప్రతి పూజకు మీరు చేయగలిగిన నైవేద్యాలు పెట్టాలి. పంచదార, అరటిపండు, ఖర్జూరం, బూందీ, శనగలు, బెల్లం, పాలు, యాపిల్, దానిమ్మ వంటి నైవేద్యాలు పెట్టి దైవారాధన చేయాలి. పూజ తర్వాత నైవేద్యాలను పక్కింటి వారికి ఇచ్చి మీరు కూడా తినవచ్చు. ఇలా ఒక మండలం అంటే 48 రోజులు చేస్తే ఇంట్లో జరిగే మార్పులను మీరే చూడవచ్చు.